సో మీరు ఇందాక రాముడి గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనకు మళ్ళీ వచ్చింది రామ మందిరం గురించి మనం మాట్లాడాలి ఈ వీక్. అంటే ఆల్రెడీ 22వ జనవరి రోజున జరిగే ప్రాణప్రతిష్ఠ కోసం దేశం మొత్తం 1000 కన్నులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు అందరూ, ప్రజలందరూ కూడా. సో ఈ కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి వైభవం, సరే ఈ నేషనల్ రౌండప్లో మనం పాలిటిక్స్కి కాకుండా బియాండ్ పాలిటిక్స్ మనం కొన్ని విషయాలు మాట్లాడాలేమో అనిపిస్తుంది. సో ఈ రాజకీయాలు ఎట్లాగో మాట్లాడుతూ ఉంటారు, ఈ రాజకీయ నాయకుల్ని నిజానికి ప్రజలు పట్టించుకోవట్లేదు. లిటరల్లీ ఇవాళ ఏదైనా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తేనో ఇంకోటో ఇస్తే వాళ్ళు ఐసోలేట్ అవుతారు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు నిజానికి ప్రజల్లో మాత్రం, నేను కూడా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే పలానా దగ్గర నుంచి వస్తువులు తీసుకొచ్చారట, పలానా దగ్గర నుంచి సాలగ్రామాలు వచ్చాయట, అక్కడ నుంచి మట్టి తీసుకొచ్చారట, ఇక్కడ నుంచి ఇదైందంట, రాముడి గురించి ఇట్లా తెలుసా అట్లా తెలుసా ఇట్లా మాట్లాడుతున్నారు. నుంచి సీతమ్మ అదే పుట్టిన ప్లేస్ నుంచి అక్కడి నుంచి వచ్చినాయి. ఎస్, అంటే అయోధ్యలో జరిగే ప్రతి క్రతువు మీద ఆసక్తిగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు లేకపోతే ప్రజలు ఉన్న టైంలో మనం రామ మందిరానికి సంబంధించి కొన్ని ఇంకొంచెం కీలకమైనటువంటి అంశాలు ఏవైనా మనం డిస్కస్ చేయగలుగుతామా? అది మన రామ మందిరం గురించి అందరు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, అక్కడ జరగబోయే స్పెషాలిటీస్, ప్రాణ ప్రతిష్ఠ ఏంటి. కానీ మోదీ గారు ఈ ప్రాజెక్ట్తో చాలా ఇన్వాల్వ్డ్ ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద టైం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అది ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు, ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. బట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ ద ప్రాజెక్ట్. మీరు చూసుంటారు అనుకుంటాను తెలిసి ఏఎన్ఐ పాడ్కాస్ట్ విత్ నృపేంద్ర మిశ్రా. అసలు అద్భుతంగా ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే అద్భుతంగా ఉంది. ఈవెన్ ప్రేక్షకులు కూడా చూడాలి అది. మీరు అంటే అనిపించింది నిజంగా మోదీ గారు చాలా కీన్గా ఉన్నారు, ప్రతి విషయంలోనూ ఆయన దీంట్లో జరిగే ప్రతి విషయం చరిత్రలో నిలిచిపోయేలాగా ఉండాలని కోరుకుంటున్నారని. కొన్ని విషయాలు ఏమైనా చెప్తారా? సప్త మండపం అంటే మనం అందరు మనం ఎప్పుడైతే వెళ్ళాము, నాకు ఇన్విటేషన్ వచ్చింది కానీ అక్కడ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు చాలా ఎక్కువ రేట్లు. అది కాకుండా అక్కడ ఉన్న హోటళ్ళు చాలా విపరీతమైన రేట్లు ఇప్పుడు అక్కడ. మీరు బిలీవ్ చేయరు, మొన్ననే booking.comకి వెళ్ళి చూస్తే 1,33,000 ఒక రూమ్కి ఆ రోజు 22 తారీఖు అక్కడ. బట్ ఐ విల్ గో ఆన్ అనదర్ డే, నాట్ అన్ ఇష్యూ, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్, చాలా కొంతమంది వెళ్తున్నారు ఆల్రెడీ, వాళ్ళతో వెళ్దాం అనుకున్నాను, ఇన్విటేషన్ ఉండే. కానీ మోదీ గారు డిజైన్ చేసినప్పుడు సప్త మండపం, అది మనం కూడా వెళ్ళి చూస్తున్నప్పుడు చూడాల్సింది ఏంటి సప్త మండపం అనేది. మనం ఇక్కడ కూర్చొని రామ్ మందిరం అనుకుంటాం కానీ దాని లోపల ఒక క్వార్టర్ లాగా తయారు చేసి సప్త మండపం తయారు చేస్తారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే వాల్మీకి, శబరి, అహిల్య, నిషాద్ రాజ్ ఇంకా అగస్త్య వీళ్ళందరినీ ఆనర్ చేయడానికి ఒక క్వార్టర్ లాగా తయారు చేశారన్నమాట ప్లేస్. వీళ్ళందరూ ఉన్నారు అక్కడ దాంట్లో రామ్ మందిరంలో. నాట్ లార్డ్ రామ్ కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మన అందరికీ తెలుసు అగస్త్య ఇచ్చిన బాణంతోనే కదా రావణ్ని చంపింది అది. సో వీ ఆల్ నో దట్ థింగ్. అది కాకుండా వీళ్ళందరూ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, మనకు తెలుసు, మోస్ట్లీ దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి. అది మోదీ గారు చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే, ఎందుకంటే వాల్మీకి అనగానే మనం యూజువలీ బ్రాహ్మిన్ కాదు, ఇట్ నాట్ ఎ బ్రాహ్మిన్. అది కాకుండా మనం చూస్తాం ఈ డెఫినెట్గా శబరి రాముడు ఉండే ఆయనతోనే ఉండే కదా. ఓకే, అది కాకుండా ట్రైబల్ ఉమెన్, ఆమె పాత ట్రైబల్ ఉమెన్ ఉండే అక్కడ. అహల్య, నిషాద్ రాజ్ బోట్మెన్, రాముడిని బోట్లో తీసుకెళ్లారు గంగా అవతలకి, గుహుడు. అది కాకుండా అగస్త్యం అని చెప్పాము, ఈ గేవ్ ద వెపన్స్, రాముడికి వెపన్స్ ఇచ్చిన మనిషి. సో వెరీ ఫేమస్ స్టేజ్. వీళ్ళ కోసం కూడా అక్కడ ఆ గుడి లోపల దే ఆర్ క్రియేటెడ్ ప్లేసెస్ ఫర్ దెమ్. ఏదో రాముడు ఒక్కడే ఉంటాడు ఇంకెవరు ఉండాలని కాదు. వీళ్ళు పీపుల్ హూ లుక్ వెరీ వెరీ ఆర్డినరీ, వాళ్ళ కోసం కూడా దే హ్యావ్ క్రియేటెడ్ క్వార్టర్స్ విత్ ఇన్ దాట్. అది కాకుండా చాలా మటుకు మనం చూస్తాం నరేంద్ర మోదీ గారు ఈ సెషన్స్లో, అన్ని సెషన్స్లో కూర్చొని, ఎందుకంటే 2019లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత కన్స్ట్రక్షన్ డే మోదీ గారు స్పెసిఫిక్గా చెప్పింది ఒక మాట అనమాట, మీరు పని చేయండి, లార్డ్ రామ్ అనగానే సూర్యవంశీ, అప్పుడు ఆయన DT 4 హెడ్ మీద సన్ రైజ్ పడాల్సిందే, అది రామనవమి రోజు నుంచి మొదలు కావాలని చెప్పేసి క్రియేట్ చేశారు. ఇప్పుడు చూసిన ఐడల్ కూడా చూడండి, కన్స్ట్రక్షన్ కూడా అట్లా చేశారు, అక్కడ వచ్చి పడుతుంది రామ్ 4 హెడ్ మీద. సో అంత అటెన్షన్ టు డీటెయిల్ అన్నమాట. సో అది మనం చూస్తున్నారు, మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా రామ్ టెంపుల్ గురించి, మిగతా ప్లేస్ మాట్లాడుతున్నా, ఫ్యూచరిస్టిక్ ప్లేస్ ఒకటి, ఈ టెంపుల్ ఒక 1000 సంవత్సరాలు ఉండాలి అక్కడ అని చెప్పేసి ఆయన నిర్దేశించారు కన్స్ట్రక్షన్ టైంలోని. సో అది ఎందుకంటే ఈ మీటింగ్ మన కోవిడ్ తర్వాత జరిగిన మీటింగ్లో, ఐ థింక్ జూన్ అనుకుంటా, జూన్ 26 తారీఖు 2001లో, ఈ పాండమిక్ తర్వాత మోదీ గారు అందరినీ కలిశారు. ఈ రైల్వేస్, ఎయిర్పోర్ట్, అందరు డిపార్ట్మెంట్స్ని పిలిపించుకొని రామ్ మందిరం ఒకటే కాదు, నేషనల్ హైవేస్, యూపీ గవర్నమెంట్,
వీళ్ళందరూ పిలిపించుకొని ఈ ప్రాజెక్టులు అన్నీ రెడీ చేయండి. ఏదో రామ మందిరం కట్టేసి ఎయిర్పోర్ట్ లేకుండా ఏం చేస్తారు? రామ మందిరం కట్టి రైల్వే స్టేషన్ పాత స్టేషన్ ఉంటే ఏం చేస్తారు? యూ హ్యావ్ టు మోడర్నైజ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా. అండ్ ఎయిర్పోర్ట్ లేకుండే కొత్త ఎయిర్పోర్ట్ కట్టాల్సి వచ్చింది అక్కడ. సో విత్ ఇన్ రికార్డ్ టైం 21 మాట్లాడుతాం. జూన్ 26 తారీఖున పెట్టిన మీటింగ్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నది 2023 జనవరి 24 జనవరిలో మాట్లాడుతున్నాం. చూడండి ఎఫెక్ట్, చూడండి దాని ఇంపాక్ట్. అంత కంప్లీట్ స్ట్రక్చర్ క్రియేట్ చేశారు అరౌండ్ ద ఎంటైర్ కామ్. ఎందుకంటే లక్షలాది మంది వస్తారని మోదీ గారు అప్పుడే చెప్పారు. దీనికి రాబోతుంది, ఇట్ ఇస్ నాట్ జస్ట్ రామ్ మందిర్. కరెక్ట్. వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి ఏదో పూజలు చేసేసి ఆమె వెళ్ళిపోతున్నారని చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఒకరోజు అక్కడ ఉండాల్సిందే. దే షుడ్ సేవర్ ద ప్లేస్. సాయి గారు లాస్ట్ 6 నెలల్లో నిన్న ఎకనామిక్ టైమ్స్లో ఒక రిపోర్ట్ చూశాను, 20,000 మందికి ఉద్యోగాలు అక్కడ వచ్చినాయి సాయి గారు. ఇప్పుడు ఎవరు భక్తులు లేరు అక్కడ. లేనప్పుడు కూడా హోటళ్ళు, కొత్త కొత్త హోటళ్ళు కట్టారు. అక్కడ స్టాఫ్, ట్యాక్సీ డ్రైవర్స్, రెస్టారెంట్లు, అందరికీ ఎంప్లాయ్మెంట్. ఆలోచించండి. వీళ్ళందరూ అంటారు కదా అక్కడ మీరు లైబ్రరీ కట్టొచ్చు కదా, టాయిలెట్లు కట్టొచ్చు కదా, స్కూల్ కట్టొచ్చు కదా అంటారు కదా. ఎంప్లాయ్మెంట్ చూడండి. ఇదే అనేవాడు ఏం కట్టలేదు. అది ఇంకో మాట, అది ఇంకో స్టోరీ అది. కానీ కెవాడియా సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ, నేను అక్కడ వెళ్ళాను పాండమిక్ కన్నా ముందు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ ఆ విలేజ్లో ఏం లేకుండే, అస్సలు ఏం లేకుండే. కానీ సడన్గా ఈ సర్దార్ పటేల్ స్టాచ్యూ రాగానే అక్కడ హోటల్, విపరీతమైన హోటల్స్, ఇంక్లూడింగ్ హ్యూజ్ టెంటెడ్ సిటీ. అక్కడే ఉన్నాను నేను కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు. ఇండియా ఫౌండేషన్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది. అది కాకుండా ట్యాక్సీ డ్రైవర్స్, అహ్మదాబాద్ టు కెవాడియా ఒక ఐ థింక్ ఇట్స్ అబౌట్ 1 hour డ్రైవ్. మేమందరం బస్సులో వచ్చాం ఎయిర్పోర్ట్ నుంచి. ఆనంద్ రంగనాథులు, నేను అందరు కలిసి వచ్చాం మేము. కానీ బస్సు కూడా ఉంది, టూరిస్ట్ బస్సెస్ రన్నింగ్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు కెవాడియా. చూడండి ఎంటైర్ ఈకో సిస్టమ్. అక్కడున్న ఐస్ క్రీమ్ అమ్మేటోడు, అక్కడ క్యూరియో షాప్స్. మీరు బిలీవ్ చేయరు, అక్కడ పెద్ద ఒక బిల్డింగ్ ఉంది కెవాడియా సర్దార్ పటేల్ స్టాచ్యూ పక్కనే. అవును. ఒక మన లేపాక్షి లాంటి పెద్ద ఒక 5-6 గవర్నమెంట్ వాళ్ళ షోరూమ్స్ ఉంది అక్కడ. దాంట్లో కేరళ టూరిజం, కేరళ వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్ షోరూమ్ ఉంది, కేరళ గవర్నమెంట్ది. తిడుతారు సర్దార్ పటేల్, కానీ తీసుకెళ్ళి షోరూమ్ పెట్టారు అక్కడ వీళ్ళు, కేరళ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళ క్యూరియోస్ అమ్మడానికి, వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మడానికి. యూ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ థౌజండ్స్ అక్కడ, ఏం లేని విలేజ్లో. ఇదే మనం కాశీ విశ్వనాథ్ ధామ్లో చూస్తున్నాం, ఇదే మనం ఉజ్జయిన్ మహాకాల్లో చూస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ఎందుకు మోదీ గారు చేస్తున్నారు? హిందువుల కోసం చేస్తున్నారు కదా. చూడండి క్రిస్టియన్స్కి ఏం చేయట్లేదు, ముస్లిమ్స్కి ఏం చేయట్లేదు. వీఆర్ క్రియేటింగ్ అన్ ఈకో సిస్టమ్. అక్కడ హిందూ ముస్లిం అని చూడరు కదా, షాప్ పెట్టుకున్నాడు ఎవడైనా ఉంటాడు. కానీ వీఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళ ట్యాక్సీ డ్రైవర్ రిలీజన్ మీరు అడగట్లేదు కదా, వాడు ఏ రిలీజన్ నుంచి వచ్చాడని చెప్పేసి. మొన్న కూడా మా ఫ్రెండ్ ఒకరు వెళ్ళారు అయోధ్య, వెళ్తే ముస్లిం ట్యాక్సీ డ్రైవర్ ఉండే అక్కడ, ఆడు తీసుకెళ్ళాడు రోజంతా. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకు ఒక ఉద్యోగం లేని ప్లేస్లో సడన్లీ యూ క్రియేటెడ్ ఒక చాలామంది. అండ్ ఇప్పుడు ఎస్టిమేట్ ప్రకారం అయోధ్య విల్ జనరేట్ మినిమం 5,000 crores అంటున్నారు ఒక ఫస్ట్ 1 monthలోనే. 5,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న టర్న్ ఓవర్ ఉంటుందంటున్నారు. ఎందుకంటే అయోధ్యకు ఒకటే రారు కదా సాయి గారు, ఎయిర్పోర్ట్కి వస్తారు, ఫ్లైట్ తీసుకొని వస్తారు, ట్యాక్సీ తీసుకుంటారు, హోటల్లో ఉంటారు, రెస్టారెంట్లో తింటారు, గుడికి వెళ్తారు. అన్నీ మొత్తం కాంప్లెక్స్ సిస్టమ్ ఉంటుంది ఒకటి. అది కాకుండా అక్కడి నుంచి సరే మనం కాశీకి వెళ్దాం, అక్కడి నుంచి కాశీకి వెళ్తారు. సో యూఆర్ క్రియేటింగ్ అ రిలీజియస్ సర్కిల్ అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. అంతే. అందుకే వీళ్ళకెవరికి కూడా రాముడు ఇది అది అని అంటే ప్రతి దాంట్లో ఏదో మెటీరియలిస్టిక్గా ఆలోచించామని అనుకుంటారు, కానీ వాళ్ళకి అసలు ఏమీ బుద్ధిబుర్ర లేని వ్యాఖ్యానం. రాముడు గురించి ఒకటే ఆలోచించే వాల్మీకిని అక్కడ ఎందుకు పెట్టారు, శబరిని ఎందుకు పెట్టారు అక్కడ, అహిల్యాని ఎందుకు పెట్టారు అక్కడ. దీస్ ఆర్ థింగ్స్ మోదీ గారు ఈస్ థాట్ అబౌట్ ఆల్ దిస్. మీరు చెప్పినట్లు స్టార్టింగ్ ఆఫ్ ద కాన్వర్సేషన్ మీరు చెప్పారు, మోదీ గారు స్టార్టింగ్ ఏముందని చెప్తే కానీ ఎండింగ్ చెప్పారు ఆయన. ఎండింగ్ చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాణప్రతిష్ఠ జరిగే ముందు ఆ క్రెయిన్లోనే అక్కడి నుంచి జరిగినప్పుడు వీళ్ళందరూ అంటారు టెంపుల్ ఇన్కంప్లీట్ ఉందని. సోమనాథ్ టెంపుల్ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు సర్దార్ పటేల్ గారు చేపించినప్పుడు టెంపుల్ కంప్లీట్ కాలేదండి. అప్పుడు చాలామంది గురువులు కూడా మన దగ్గర ఉన్న రిలీజియస్ లీడర్స్ కూడా చెప్పారు కావాలని లేదు, శాంక్టమ్ శాంక్టోరం అంతే, మెయిన్ ప్రతిష్ఠ చేసే ప్లేస్ కంప్లీట్ ఉండాలి. ఇది సామాన్యులకు తెలియక కాదు సార్. నిజానికి ఇప్పుడు మన పల్లెటూళ్ళలో మనం కూడా ఊళ్ళల్లో గుళ్ళు కడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు పూర్తి గుడి ఏం పూర్తి కాదు, చాలా గుళ్ళు నేను చూసినవే ఉన్నాయి. అంటే అదేదో విమర్శ కోసం విమర్శ చేయడం తప్పితే నిజానికి ఇప్పుడు కాదు, మీరు ఒక సంవత్సరం తర్వాత కూడా ప్రాణప్రతిష్ఠ అప్పుడు కూడా ఆబ్జెక్ట్ చేస్తారు. ఎందుకంటే మోదీ గారు వెళ్తున్నారు. ప్రాబ్లం కాదు, మోదీ గారితో అంతే. మోదీ పక్కన పెడితే ఇష్యూ లేదు. అదే కదా. కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.